ఎంత పెట్టుకుంటావో పెట్టుకో, నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా చెప్తాండ, వీరు పెట్టేటువంటి కేసులన్నీ మోసుకుందాం. దయచేసి ఎవడు భయపడద్దండి. ఏం చేస్తాడు, ఎన్ని రోజులు లోపల పెడతారు? వీలైతే రాబోయే కాలంలో ఇదే పరిస్థితి మొదలు పెడితే జైలు బారో కార్యక్రమానికి పిలుపు చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. ఎంతమంది పెడతారు పెట్టుకో నీ జైళ్ళల్లో, ఏం చేస్తారో చూసుకుందాం. ఎక్కడికి పోతున్నాం, ఏమి కథ? అసలు చంద్రబాబు నాయుడు గారంటే కొంత పరిణితి కలిగినటువంటి నాయకుడు, దేశానికే దిశానిర్దేశం ఇవ్వగలుగుతాడని చెప్పేటువంటి ఒక ఫోబియాలో జనాలు ఉన్నారు. మరి అటువంటి స్థాయి నాయకుడు ఈరోజు ఏం నీ కొడుకు ఏమైనా నీ కొడుకు తప్పు చేస్తే నీ కొడుకుని దండించాల్సింది పోయి నువ్వు ఆయనకు వంత పడతావా? రెడ్ బుక్ రాజ్యాంగమా? ఎవడయ్యా నీకు చెప్పింది? దేర్ ఇస్ ఓన్లీ భారతదేశ రాజ్యాంగం ఒకటే ఉంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఓన్లీ దట్ విల్ ప్రివేల్. నీ కొడుకు నువ్వేమైనా చేసినావంటే వినాశకాలం వస్తే విపరీత బుద్ధి ఉంటుంది అంటారు. ఈ విపరీత బుద్ధి వచ్చి నువ్వు చేస్తున్నావు. నీ ధైర్యం బహుశా ఒకటి ఏంటంటే అవినీతి డబ్బు చాలా ఎక్కువ ఉంది, వీలైతే కనుక గవర్నమెంట్ రాకుంటే పలాయన భరిస్తాం, ఏ రకంగా అయితే కనుక విదేశాలకు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో ఉండేటువంటి నాయకులంతా అధికారం అయిపోతానే వెళ్ళిపోతారు, ఇక నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు. సో అట్లా ఆ రకంగా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కుదరదమ్మా, కుదరదు. చూపిస్తాం నీకు ఒకటే ఒక ఛాలెంజ్ విసురుతున్నా. లోకేష్ గారు, నీకు ధైర్యం ఉంటే రేపు ఇదే రాష్ట్రంలో నువ్వు వచ్చి నివాసం ఉండగలిగితే నీకు సాష్టాంగం పడతా నువ్వు చేసేటువంటి అరాచకాలు. గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా మంచి పద్ధతిలో నడుచు. ఏం భయపడిస్తావా? ఎవడు నువ్వు? అసలు ఏ అధికారం ఉంది నువ్వు మమ్మల్ని భయపడించేదానికి? ఏ అధికారం ఉంది మా మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి? నీకు ఏ అధికారం ఉంది? ఎవడిచ్చినా నీకు అధికారం? ఈరోజు సామాన్యుని తీసుకొని జెండా బీకితే 307 సెక్షన్ పెడతావా? ఈరోజు సామాన్యుని తీసుకొని పోయి చితకబారుతావా రోడ్ల మీద? ఎవడిచ్చాడు నీకు రాజ్యాంగం? నువ్వు అవినీతి కేసులు పెడతాండవు. నీ పార్టీ వాళ్ళ అవినీతి కేసులు ఒక చిట్టా ఓపెన్ చేయి, జనంలోకి రా, జనంలో ఫీడ్బ్యాక్ తీసుకో, విలేకరులను అడుగు ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తాండ్రు, ఏ జిల్లాలో ఏ రకంగా నాయకులు ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి నాయకులు ఉన్నారు. ఒకసారి తీస్తే జైళ్ళు పట్టవు. నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలు చేసే అగడాలు చూస్తే జైళ్ళు కాదు, దేశంలో ఉండే జైలు కూడా పట్టవు. అది గుర్తుపెట్టుకో. ఎనీథింగ్ సార్? ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీబడి? అంటే మీకేమైనా దాని డౌట్? అదే ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి నేను అదే చెప్తున్నా. ఇది బలుపు కాదు, వాపు మాత్రమే. నీకు ఈరోజు అధికారం ఉందని చెప్పి నువ్వు డబ్బులు పెట్టుకొని అన్ని పక్కల నుంచి తోలితే వచ్చేటువంటి జనము. నీ యొక్క నిజమైన బలం ఏంది అంటే, నువ్వు అధికారం లేనప్పుడు ఈ జిల్లాకు పర్యటన చేసేటప్పుడు ఎంతమంది వచ్చినారో నీ క్లిప్పింగ్ నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది. అది నీ బలం. ఈరోజు మేము అధికారంలో లేము. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, చూస్తారా మీరు? ఒక పిలుపు ఇయ్యడు, ఒక వ్యాన్ పంపించాడు, ఒక కారు పంపించాడు ఎవరికి తోలేదానికి. ఆయన వస్తే ఎట్లొస్తారు జనం? చూద్దాం. అది ప్రజాదరణ అంటే ఇక్కడ ఈ ప్రాంతం వాసులకు కానీ ఈ రాష్ట్రానికి కానీ నువ్వు చేసేటువంటి సహాయము, ఈ ప్రజల్లో కష్టాల్లో నువ్వు చేసేటువంటి కాంట్రిబ్యూషన్నే తీసుకుంటాడు తప్పితే ఈరోజు జనం తోలితే ఏమొస్తుంది చెప్పు? ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు చలవో, లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చలవో కాదంటావా నువ్వు? నీ యొక్క బ్రాండ్ ఏముంది చెప్పు? ఈ జిల్లాకి ఏం చేస్తావు నువ్వు? అదే నేను స్టీల్ ప్లాంట్ గురించి స్టార్ట్ చేస్తామని ఈ 1 year ఏమైంది? ఈ 1 year ఎందుకు స్టాప్ చేశారు నువ్వు? ఈ 1 year స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ కడపలో ఉన్నటువంటి సెజ్ ఒకటి శాంక్షన్ అయింది, దానికి జీవో ఒకటి ఇచ్చినారు. ఇక్కడ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సెజ్ని తీసుకొని వచ్చి అమరావతికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని మీరందరూ చూసింటారు. అది జీవో నెంబర్ 56. నువ్వు కూర్చొని కడపలో కూర్చొని మానాడు పెట్టుకొని ఇక్కడ వంగమాగదులంతా కూర్చొని ఏందేందో భజన కొడుతున్నావు. ఏం భజన కొడతావు నువ్వు? ఎన్ని రోజులు కొడతావు?
ప్రజలు ఏదో ఊర్పుగా గమ్మగుండాలని చెప్తే నీతో సంఘీభావం తెలిపారనుకుంటాడో నువ్వేమన్నా? నువ్వు ఎక్కడెక్కడి నుంచో బస్సులు పెట్టుకొని ₹4 డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకొని వచ్చి తోలుకుంటే అది కాదు. నీకు రేపు ఒక ఎలక్షన్ ఫేస్ చేస్తే నీకు తెలుస్తుంది.